నీ దగ్గర ఉన్న సిల్వర్ బ్రీఫ్ కేసులో దేర్ ఇస్ ఎంత ఉంది అన్నది వాళ్ళ ముగ్గురికి చెప్పు. 5 ఉంది చూసుకోండి మరి. ఆలోచించు, బయటకు వెళ్ళి ఇంకా బోలం చేయాలి మనం. సరే బిగ్ బాస్ నాకు దీనికి ఇంకా ఈ ఆఫర్ని పెంచే ఛాన్స్ అవకాశం ఇచ్చింది. ఆఫర్ పెంచే ముందు వి లాస్ట్ 1 by 1. పవన్ సార్. రవి ఇచ్చిన ఆఫర్ తీసుకుంటావా? నో సార్. ఆలోచించుకో. నో సార్. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా హెల్ప్ కావచ్చు. నో సార్. ఈ ఆఫర్ తీసుకుంటావా లేదా? నో సార్. తనుజ నో సార్. పూజ పెళ్లి ఖర్చులు వస్తాయేమో ఆలోచించు. కళ్యాణ్ నో సార్. ఒక్కసారి ఆలోచించు. నో సార్. రవి పెంచు. గో అహెడ్. 7.5. పవన్ నో సార్. అనుజ నో సార్. నో సార్. వీళ్ళు తలుగుతున్నారు ఇంకేమి అస్సలు కాలేదట్లేరా? మళ్ళీ అడుగుతున్నాను పవన్. సార్ పేరెంట్స్ ని అడగచ్చా సార్? హౌస్కి వచ్చింది నువ్వు, ఆడింది నువ్వు, నిర్ణయం నీదే కావాలి. నో సార్. నో సార్. తనుజ నో సార్. కళ్యాణ్ నో నో నో. ఓకే రవి 10. ఎవరు కదట్లేదా? అస్సలు. ఇందాక పవన్ పేరెంట్స్ తో మాట్లాడే అవకాశం ఇవ్వమన్నాడు కదా, యా. ఆ అవకాశం వాళ్ళకి ఇద్దాం. ఓకే. కళ్యాణ్ మీ పేరెంట్స్ తో నువ్వు మాట్లాడాలనుకున్నావా? లేదు. అనుజ నో సార్. నో. పవన్ ఎస్ సార్. పవన్ పేరెంట్స్ ని యాక్టివిటీ రూమ్ లోకి చూపించండి ప్లీజ్. ఎస్. పద్మ గారు మీరు మైక్ తీసుకోండి. పద్మ గారు దుర్గా ప్రసాద్ గారి మనసులో మాట, మీ మనసులో మాట చెప్పండి. నాన్న నీ ఇష్టం నాన్న, నువ్వేం కోరుకుంటున్నావు మమ్మీ? నీ ఇష్టమే, నువ్వేం కోరుకుంటావు? పద్మ గారు నీ ఇష్టం అని చెప్పారు. మీ డెసిషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. 5 4 సార్ 3 2 1. పవన్ డెసిషన్ ఏంటి? నేను ఉంటాననే నమ్మకం ఉంది సార్, బట్ మనీ చాలా నీడ్ అయితే ఉంది సార్. రవి దగ్గర ఉన్నటువంటి సిల్వర్ బ్రీఫ్ కేసులో 10 లక్షలు ఉన్నాయి. అవి తీసుకుని రవితో బయటకు వచ్చేస్తావా లేదా? డెసిషన్ ఇస్ యోర్స్. ఇంక్రీజ్ చేసే ఛాన్స్ లేదు సార్, 1 లాస్ట్ ఛాన్స్. సిల్వర్ బ్రీఫ్ కేసులో ఉన్న 10 తీసుకుని వస్తావా లేదా అక్కడే ఉండి ట్రై చేస్తావా? స్టే చేద్దాం అనుకుంటున్నాను సార్ ఈ అమౌంట్ గా. ఓకే, గో టు ద నెక్స్ట్ స్టెప్ రవి. తీసేనా? రవి ఒక్క నిమిషం. సిల్వర్ బ్రీఫ్ కేసులో ఉన్న అమౌంట్ ఇంకొక లెవెల్ కి పెరుగుతుంది. దిస్ ఆఫర్ ఇది ఆల్ 3 హౌస్ మేట్స్ కి ఇస్తున్నాం. రవి యా. 15 lakhs ఆ సిల్వర్ బ్రీఫ్ కేసులో ఉన్నాయి. అవి తీసుకుని మీ ముగ్గురులో ఎవరైనా వచ్చేస్తారా చెప్పండి. నో సార్. కళ్యాణ్ says no. నో సార్. తనుజ నో సార్. no. పవన్ ఎస్ సార్. ఓకే. రవి యా. అండ్ ఐ వాంట్ టు కన్ఫెస్ ఒకటి సార్. నాకు ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఐఎమ్ సారీ, నేను ఈ డెసిషన్ తీసుకుంటుంది నాకు నా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్.
అండ్ రిజల్ట్ ఏంటి అన్నది నాకు తెలీదు. ఐ నో మీ లవ్ నాకు ఎప్పుడు ఉంటుందని. ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఎక్కడో నేను నా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్కడో కొంచెం నేను చూపించుకోలేదేమో అన్న చిన్న డౌట్, మేబీ రాంగ్గా వెళ్ళిందేమో అని. అందుకే నేను డిసిషన్ తీసుకుంటున్నాను. రవి, యా నీ దగ్గర ఉన్న సిల్వర్ బ్రీఫ్ కేస్ పవన్